రంజాన్ మాసం ఒడిసే రేపే పండుగ మళ్ళీ ఎట్లుంటది ముస్లిం అన్నలది అక్కలది జోరు ఈ పాటికే షాపింగ్లు గీపింగ్లు ఒడిచిపోవచ్చు ఇక రేపటి విందుకు తయారు చేసుకోవాలి రంజాన్ అనగానే అందరికి మొదలు యాదకొచ్చేది షీర్ కుర్మా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కానీ తాప మాంసం ప్రియులకు షాక్ కొట్టేటట్టే ఉన్నాయి చికెన్ రేట్లు ముందే పండుగ నాయే ఏం చేస్తారో ఏమో ఇక మళ్ళా బుర్రున పెరిగింది కోడి కూర ధర మేం సరదాకే మస్తు డిమాండ్ ఉన్నోళ్ళం మీరింకా రంజాన్ పండుగ అంటురు చూసుకోరి మళ్ళా అని అంటున్నాయి కోళ్ళ రేట్లు అవునుల్లా వారం దినాల సంధి పిఠాన పిరమైన చికెన్ ధర ఇప్పుడు సీదా రేట్ ఇంటే షాకే కొట్టేటట్టున్నాయి రంజాన్ ముంగట గిట్ల అయ్యేసరికి పండుగ అని మురవాలనా లేక ధరలు పెరిగినాయని ఏడవాళ్ళను అర్థమైతలేదట ముస్లిం సోదరులకు అయితే 2 రోజుల నుంచి కిలో చికెన్ 105 నుంచి 115 దాకా ఉంది అందులో స్కిన్ లెస్ కిలో 290 ఉంటే బోన్ లెస్ 400 దాకా వలుకుతుంది మరి ఎందుకు ఇట్లా అనంటే ఎండలకు కోళ్లు బాగా చచ్చిపోయి అడ్డగోలు నష్టాలు వస్తున్నాయట అప్పటికి పౌల్ట్రీ రైతన్నలు ఎయిర్ కూలర్లు పెట్టి జాగ్రత్తలు గట్టిగానే తీసుకుంటున్నాం కానీ ఎండలకు కోళ్లు ఎక్కువ రోజులు బతుకుతలేవు ఇంకో దిక్కు తినేటోళ్ళు ఎక్కువైతుర్రు కోళ్లు తక్కువైతున్నాయి అందుకే ధరలు గిట్లా పెంచినాం అని చెప్పబట్టే అసలే పండుగ నాయే అందులో కొనేదే చికెను గీ టైంలో ధర గిట్లా పెరిగేసరికి మైనారిటీలంతా నెత్తి కొట్టుకుంటుర్రు ఇక ఇంకొంతమంది ఏమో ఎంత పెరిగినా కొనక తప్పుతుందా అంతే ఇక కిలో కొనే తాను అర్ధ కిలో కొని పండోడ్స కొడతాం అని మనసు నిమ్మలం చేసుకుంటుర్రు జరా కోళ్లు పెంచుడు ఎక్కువయ్యేదాకా ఎండుకాలం వచ్చేదాకా ధరలు గిట్లనే కింద మీద అవుతుంటాయి చూసుకోరిగా హరీష్ సారు బాగానే ఫైర్ అవుతుండు కదా కాంగ్రెస్ మీద ముఖ్యంగా ముఖ్యమంత్రి సార్కి అయితే బాగానే సురుకులు పెడుతుండు పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం గణేష్ గడ్డ దిక్కు పోయి కాంగ్రెస్ పాలన మీద నిప్పులు జరిగిండు ఓట్ల ప్రచారంలా హరీష్ సారు మాటల పదును బాగానే పెంచిండు కార్ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తరపున ప్రచారానికి పోయి కాంగ్రెస్ పాలన మీద దుమ్మెత్తి వస్తుండు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ కేసీఆర్ షెడ్డి కూడా కొడతా అంటున్నావు నువ్వు సీఎం వా షెడ్డి గ్యాంగ్ సభ్యునివా అనుకుంటా గరమైండు కేసీఆర్ మొన్నోసారి సిరిసిల్లకు పోయాడేదో మాట్లాడుకుంటూ మీరు 6 గ్యారెంటీల్లో 100 రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది కళ్ళాళ్లకు వడ్లు వస్తున్నాయి గా వడ్లకు 500 బోనస్ ఇవ్వయా రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు తెలంగాణ తెచ్చి 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎంత ఎత్తుక్లేసిందో అంత తుస్సుమనిపించింది 100 రోజులల్లా హామీలు నెరవేరుస్తామని చెప్పినా ఇప్పటికే ఎసోంటి హామీలు నెరవేరలేదు ఇప్పటికే పేద మహిళలకు పింఛన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి 42 లక్షల మందికి బాకీ పడ్డాడు నిరుద్యోగ భృతి పేద మహిళలకు పింఛన్లు ఇచ్చినాకనే ఓట్లు అడగాలి కౌలు రైతులకు రుణమాఫీలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కారు ప్రజలను మోసం చేసింది అభయ హస్తం అక్కరకు రాని హస్తం అయ్యింది కేసీఆర్ కిట్టు బంద్ అయింది తిట్టు మాత్రం మొదలైనయి రైతుల తానికి కేసీఆర్ వై పరామర్శిస్తే తట్టుకోలేక రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి భాష మరీ అధ్వానం ఉందని గరమైండు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి లోకల్ కాదంటున్నారు గాని ఆయన తెల్లాపూర్లోనే ఉంటున్నాడు 100 కోట్లు పెట్టి పేదల కోసం కష్టపడతా అంటున్నాడు ఎవ్వలైనా ఎసొంటోడ చూసి ఓటేయాలని అనుకొచ్చిండు మరి ఈ ఘాటు మాటల ప్రచారం ఎంత పని చేస్తుందో ఓట్లైనాకనే బయటపడుతుంది